అయోధ్య నుండి జిల్లా కేంద్రానికి చేరిన రాములూరి అక్షితలు బుధవారం స్థానిక బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నుండి భక్త మార్కండే దేవాలయానికి చేర్చి ఇంటింటికి పంపిణీ చేయడం ప్రారంభమైంది. పవిత్రమైన రాములవారి అక్షితలు మన ఇళ్లలోని అక్షిలతో వృద్ధి చేసుకుని భద్రపరుచుకుని తమ ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో మరియు ఆశీర్వచనం చేయడానికి పోయించుకోవచ్చునని ఈ విధంగా తెలియజేశారు. అక్షితల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ కాల్వ వెంకట రాజరెడ్డి, ఎన్నమనేని అశోక్రావు, జిడిగ పురుషోత్తం, విశ్వ హిందూ పరిషత్ నాయకులు బోయిని పద్మాకర్, తౌటు రామచంద్రం, న్యాయవాది పి సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సేవిక ధర సభ్యులు పాల్గొన్నారు. సోమవారం అవుతుంది, మధ్యాహ్నం వరకు కంప్లీట్ అవుతుందండి. సాయంత్రం పూట కూడా అప్పటి వరకు ఇది పూజా మందిరంలో మంచి సంధ్యా సమయంలో దీపం పెడతారు. ఆ రకంగా ఎక్కువ పెట్టండి. మినిమం 5 దీపాలు పెట్టి ఆ రోజు దీపం అన్నాగా కలుపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మీరు జరుపుతారు కదా, కలిపిన దాన్ని పూజా గదిలో పెట్టండి. 22వ తేదీ వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 సార్లు రోజు అప్పటిదాకా అనాలి. మీరు డాక్టర్ గారు ఇద్దరు కలిపి కాదు, చెరి 13. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ అక్షంతలు తీసుకొని ఫస్ట్ మీరు నీళ్ళెట్లు వేసుకొని తర్వాత వాటిని శిరస్సు మీద వేయండి. తర్వాత మీ పిల్లల శిరస్సుల మీద వేయాలి. పూజా మందిరంలో భద్రపరుచుకొని రోజు 13 సార్లు శ్రీరామ